రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల ఆగడాలతో అధికార పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. అనంతపురం నగరంలో గడిచిన 19 నెలల కాలంలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే ముఖ్య అనుచరుల్లో కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలు మరొక ముందే అధికార పార్టీకి చెందిన సుధాకర్ యాదవ్ నగరంలోని హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న హమాలీ కాలనీలో ప్రజలు వినియోగించే రోడ్డునే కబ్జా చేసి 30 లక్షలకు విక్రయించిన ఘటన వెలుగు చూసింది. కాలనీ ఏర్పడినప్పటి నుంచి దీన్ని మున్సిపల్ అధికారులు రోడ్డుగా గుర్తించారు. లేఅవుట్లో కూడా 20 అడుగుల రోడ్డుగా చూపించారు. అయినప్పటికీ సుధాకర్ యాదవ్ వారి అనుచరులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు చెప్పి బెదిరించి మరీ పబ్లిక్ రోడ్డును అమ్మేశారని హమాలీ కాలనీలో నివాసం ఉంటున్న చిన్న పెద్దన్న ఆరోపించారు. కలము 20 అడుగుల రోడ్డు సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి దీన్ని కబ్జా చేసి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 30 లక్షలకి అమ్మినాడు. అమ్మిన తర్వాత కానీ మేము మున్సిపాలిటీ వాళ్ళు కంప్లైంట్ చేసినాము. ఈ నివాసానికి రోడ్లు రస్తాకి చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా కమిషనర్ వెంటనే చర్య తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ ఆయన మనకైతే ఇక్కడేమో రాలేదు, కానీ వాళ్ళ మనుషులను ఎవరినో వాళ్ళనైతే పంపించారు ఇక్కడికి. ఎవరు అనేది తెలియదు మనకి, ఇక్కడికి వచ్చింది ఇది. బట్ వాళ్ళైతే వచ్చారు, ఎవరు వచ్చి ఎమ్మెల్యే మనుషులు అని చెప్పి అన్నారు. గట్టిగా మాట్లాడేటప్పటికి వెళ్ళిపోయారు, మళ్ళీ రాకోకుండా ఉన్నారు. కాకపోతే బండలు మాత్రం నాటిచ్చారు. ఎవరు నాటారు అనేది మనకు తెలియట్లేదు ఈ రోడ్డుకి.